హాయ్ అండి. ఈరోజైతే నేను మా టిఫిన్లోకి ఇడ్లీలు అయితే చేశానండి. చూడండి, ఇడ్లీలోకి చట్నీ చేద్దామంటే మిక్సీ పాడైందని చెప్పేసాను కదా. నేను ఇక్కడేమో అల్లం చట్నీ ఇంకా కారపొడి వేసుకొని అయితే తింటున్నాను. అవి అయితే అంత బాగేం లేదు, అంత నాకు నచ్చలేదు. అంటే నేను ఇంట్లో తయారు చేసినవి కాదు, బయట నుంచి తీసుకొచ్చినాయి. ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే నేను చిక్కుడుకాయ వేపుడు చేశాను, గొర్రె చిక్కుడుకాయ వేపుడు చేశాను, వైట్ రైస్, ఇంకా పెరుగు చారు చేశాను. అదే పెరుగు పచ్చడి అంటారు కదా, అది చేశానండి. పెరుగు తాలింపు పెట్టేసి, పెరుగు బాగుంటే తాలింపు పెట్టేశాను, అది కూడా చేశాను. ఇంకా ఇదైతే కొద్దిగా ఎండాకాలం సమ్మర్ కదా, మా బావ చాలా ఇష్టంగా తింటారని చెప్పేసి అది చేశాను. ఇంకా నేనైతే అన్నం తిన్న తర్వాత మేము లంచ్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నుంచి మేము బయటికి వెళ్దామని చెప్పేసి ఇంకా బయలుదేరుతామని ముందు తొందరగా తినేస్తున్నాం మేము. అంటే మా బేబీని చూశారు కదా మీరు వీడియోస్లో, ఆ బేబీ దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఇంకా మేమైతే లంచ్ అయితే చేస్తున్నాము. నాకు ఈ పెరుగు పచ్చళ్ళు పచ్చిమిర్చి వస్తాయి కదండి, పచ్చిమిర్చి ఉల్లిపాయలు అంటే నాకు చాలా ఇష్టం. మెయిన్గా పచ్చిమిర్చి అంటే చాలా ఇష్టం. వర్షం వచ్చేలాగుంది చూడండి, బాగా మబ్బు పట్టేసింది. బాగా మబ్బు అయితే పట్టిందని బట్టలు తీసేసి వెళ్దామని చెప్పేసి బట్టలు అయితే తీసి లోపల వేసాను. ఇంకా బురఖా వేసుకున్నాను. ఇంకా నేను మా బావ ఇద్దరం అయితే వెళ్తున్నాం బయటికి. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.